Audio Jungle. కుల మత భేదాలు లేకుండా జీవించాలని గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో శనివారం రోజు శ్రీ 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 హరిహర జ్ఞానక్షేత్ర దేవాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కుల మత భేదాలు లేకుండా జీవించాలని గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, రెవెన్యూ అధికారులు ఆర్ఐ రాఘవేందర్, గ్రామ పట్వారీ మరియు పోలీసు అధికారులు హెడ్ కానిస్టేబుల్ మహమూద్ పాషా సమక్షంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కులాల మతాల పేరుతో ఎవరిని కూడా అడ్డుపడకూడదని, భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అని అన్నారు. మనమందరం సమానమే అని, అందరూ కలిసికట్టుగా ఉండాలని గ్రామ సర్పంచ్ అన్నారు. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగలేదని, ముందు కూడా జరగవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు చిత్తనూరి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే అని శ్రీయుత జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ గారి ఆదేశాల ప్రకారము సర్పంచ్ గారి అధ్యక్షన వారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఆలయ ప్రవేశం మరియు గ్రామ పంచాయతీ వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌరులు భారత రాజ్యాంగం మనకు ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి భారత పౌరులందరూ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ అందరూ సమానమైన కులమతాల ప్రాతిపదికన జీవన ప్రమాణాలు ఏమీ లేవని, మనము భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పౌర హక్కులు, పౌర విధులు, ఆదేశిక సూత్రాలను పాటిస్తూ అందరము సమానంగా జీవనం గడుపుతున్నామని సర్పంచ్ గారు సమావేశంలో వివరించినారు. ఇక ఆలయ ప్రవేశాలకు సాంస్కృతిక సంప్రదాయాలు, భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, ఎవరి ఆచారాలు, ఎవరి వ్యవహారాలు, ఎవరి వాళ్ళ స్వేచ్ఛాయుతంగా పౌరులు స్వేచ్ఛగా అనుభవించవచ్చు, ఆచరించవచ్చు. కానీ పక్క వాళ్లకు మన ద్వారా భంగం కలగకుండా చూసుకోవాలని ఆనాడు రాసిన మహానుభావులే మనకు వివరించినారు. అదే ఆదర్శంగా ఇప్పటికీ 75-76 సంవత్సరాలు వచ్చినా అదే పాటించుకుంటూ, దైవత్వం అనేది మనసుకు లోపల అంతరాత్మకు సంబంధించింది. మనము ఆత్మశుద్ధితోటి ఆలయ ప్రవేశం కానీ, మస్జిద్లో కానీ, ఎక్కడ కానీ ఆత్మశుద్ధితోటి మనం ప్రవేశిస్తే అదే పరమాత్మ మన ముందు ఉండడానికి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కానీ కొంత కుల వివక్ష ఉంది అనేది సమాజంలో తెలుస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు లేవు. కొన్ని దగ్గర ఏదన్నా ఇబ్బందులు పడ్డప్పుడు అవుతుండే సమస్యలు. ఇంతకుముందు కర్వేణల కుమ్మెర అవి ఇది మతపరంగా, అది కులపరంగా అయితే కాదు, దానికి కొద్దిగా కులాలకు అంటగట్టిరు, కొద్దిగా పూసిరు. కాబట్టి అట్లాంటివి ఏం లేదు. మన ఊరుకొండపేటలో ఉన్న దేవాలయ దగ్గర మాదివులు కానీ, సాకరులు కానీ, మాదివులు కానీ, లంబడోళ్ళు కానీ, ఏ కులోళ్ళు కానీ అందరికీ హక్కు ఉంది. అందరు రావచ్చు. ఎట్లాంటి దగ్గర మీకు దేవాలయం వాళ్ళ అయ్యగారు కానీ, దేవాలయ సిబ్బంది కానీ ఎట్లాంటి ఇబ్బందులు పెట్టరు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాకు సమాచారం ఇవ్వచ్చు. సమాచారం ఇస్తే మీ ధర్మాన్ని, మీ యొక్క పౌరసత్వాన్ని కాపాడే బాధ్యత మాది. కాబట్టి అక్కడ ఎట్లా లేవు. మా గ్రామం అయితే ప్రస్తుతానికి సుస్థిరంగా బాగుంది. ఇంతవరకు మాకు అట్లాంటివి రాలేదు, రావు కూడా. కాబట్టి ఇవి ఎక్కడన్నా జరిగింది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో బాగున్నామా లేమో చూసుకున్న తర్వాత గ్రామంలో ఆలోచించుకుందాం. మన గ్రామంలో తేరకడ కానీ, దేవుని కడ కానీ, ఆంజనేయుని కడ కానీ, సరస్వతి దేవుడు కానీ, శివాలయం దగ్గర కానీ ప్రతి దగ్గర ఎవరు మిమ్మల్ని రావడం లేదు, నన్ను రావద్దని లేదు, మిమ్మల్ని రావద్దని బోనాలు చేస్తున్నాం, మైసమ్మని చేస్తున్నాం, గుడి చేస్తున్నాం, తాగే పండుగలు చేస్తున్నాం, తాగని పండుగలు కూడా చేస్తున్నాం. మనం లంబడోళ్ళ ఆచారం వాళ్ళ పండుగ వాళ్ళు చేస్తున్నారు, మా దగ్గర వాళ్ళు. కానీ ఈ సమిష్టి దేవాలయం దగ్గర వస్తే అందరు సమానమే, అందరూ ఒకటే. ఎవరైనా రావచ్చు. పొద్దుగాల మీరు ఇంట్లోకి రావచ్చు, మీకు అయ్యగారు హారతిస్తాడు. మీకు శుభ్రంగా మీ మనస్సు శుభ్రంగా పెట్టుకొని వస్తే మీకు ఎలాంటి రాకయ్య అని ఎవరు మీకు ఆప్షన్ చెప్పరు. ఆ దేవాలయం కనుక్కొని ఈ దేవాలయం ఇది మాది, పూర్వీకుల వాళ్ళు కానీ, మాది కానీ, గ్రామ పెద్ద బాధ్యత మాది. మీకు అట్లాంటిది మన అన్యాయం జరిగితే మాకు ఒక్క దృష్టికి తీసుకొస్తే మీకు అట్లాంటి అవకాశం, అట్లాంటి పరిస్థితి రాకుండా చూసి కాపాడే బాధ్యత మాది. మిమ్మల్ని ఎల్లవేళ ఎక్కడ చిన్న చూపు చూసే అవకాశం చూడడం కూడా. మీరెంతో మేమంతే. మిమ్మల్ని కూసే రక్తం వెళ్తుంది, మమ్మల్ని కూసే కూడా రక్తం వెళ్తుంది. వస్తున్నాం. ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు ఏ పండుగ చేసినా కూడా వాళ్ళు ఇక్కడ చేస్తలేం. ఆ దేవాలయం చేస్తాం, వచ్చేటప్పుడు ఎవరు రాదంటలేము.
ఎవరు చేయరు, ఎవరైనా చేస్తే మాకు చెప్తే గుడి పెద్ద ఉన్నాడు అయ్యగారు మాకు చెప్తే మేము ఎవరు చెప్పినా మేము వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కలెక్టర్ గారి ఆదేశాలు ఇవి. ఎందుకంటే ఏదో చిన్న చిన్న గొడవలు జరిగిన ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు కూడా చేస్తారు. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలు చిన్న ప్రజలందరికీ నమస్కారం. ఈ మా దగ్గర ఎప్పుడు రథాకన్నప్పుడు గుడి ఊళ్ళో కొట్టారు. గుడి అనేది లేదు. ఊళ్ళో ఏదో గుడ్రా అంటే మసీద్ కాడ పోయి ఎదుర్కొని వస్తారు. మా బాయికాడ దేవాలయం ఉండే ఆడ అది దొంగలు గుడి కొట్టినాక మా అమ్మ కొట్టురా అనే ఉద్దేశంతో కట్టించినాం. మా అన్నోళ్ళు ఏంటంటే ముందు కండిషన్ ఎవరైనా గుళ్ళకి రానిచ్చేటట్టు ఉంటేనే ఊళ్ళో గుడి కడతాం, లేకుంటే లేదు అనే ఉద్దేశంతో కట్టినా. ఎవరి దగ్గర కూడా రూపాయలు లేకుండా చందా లేకుండా మేము 7 మంది మా పిల్లల కాడికి కట్టినాం. 80 లక్షల దగ్గర అయితే కూడా మేము చందాలు తీసుకోలేదు. విగ్రహాలు కూడా ఆడలేదు. తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తెప్పించి కట్టాం. 2 ఇయర్స్ లేట్ అయినా దానికోసం ఆగి రాయి కానీ అది కానీ పవిత్రంగా ఉంటుందని ఆగి కట్టినాం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు రావాలి, వాళ్ళు రాకూడదని అయితే మేము లేవు. మా అయ్యగారు చెప్పలే, ఎవరు చెప్పాలి. అందరూ దేవస్థానం కడతామని చెప్పి దేవస్థానం ఒక్కరి మొక్కి దేవస్థానం కాదు. అందరూ కలిసి మంచిగా కలిసి ఉండాలన్న ఉద్దేశంతో మొదటి పౌరుడైనటువంటి రషీద్ సార్ గారికి, సర్పంచ్ సార్ గారికి, తర్వాత ప్రకాష్ శెట్టు మాజీ గుడి చైర్మన్ గారికి, తర్వాత ఈ గుడి యొక్క పూజారి గారికి, మరియు మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చినటువంటి సార్ గిరిధర్ సార్ గారికి, తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చినటువంటి సార్ గారికి, ఈ గుడి ప్రవేశానికి అందరూ వచ్చేసినటువంటి గ్రామ ప్రముఖులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు ఈ సివిల్ రైట్స్ డే అనేది చాలా అంటే కలెక్టరు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అంటే మన మండలంలో ప్రతి నెల చివరి రోజున ఇది పౌర హక్కుల దినోత్సవం అనేది జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆదేశాలు. గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఇటువంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. ఇక్కడ ఎవరు కూడా ఒక గ్రామంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే గుడి ఉందో ఆ గుడిలో ప్రవేశానికి అర్హులు, అందరూ సమానులు. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగానే అందరూ సమానమని తెలపడానికి, ఏ కుల మత భేదాలు లేకుండా ఉండడానికే గ్రామాలలో ఈ గుళ్ళల్లో ప్రవేశాలు జరగాలని దానికి సహకరించినటువంటి పెద్దలు సర్పంచ్ గారు కానీ, పూజారి కానీ, మరి ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.